తులను జ్ఞాపకం చేసుకొనుట మనందరికీ ఆశీర్వాదకరమైన రీతిగా మరి దైవజనుల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి అలాగే ఈ యొక్క కూడికలో ఇవాళ 4వ రోజు అనుకుంటా, ఈ నా చివరి రోజు కూడా ప్రభు మరి నేను ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి నాకు అత్యంత ప్రియులు, మరి చిన్ననాటి నుంచి కూడా ఎలీషాను నేను ఎరిగినటువంటి దైవజనుడు మరి పాస్టర్ ఎలీషా గారిని బట్టి కూడా నేను ఎంతగానో వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మా పాస్టర్ల అసోసియేషన్కి వారు కూడా జాయింట్ సెక్రటరీగా ఉండడాన్ని బట్టి అలా నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాను. యేసు ప్రభు శిష్యుల్లో మరి చిన్నవాడైనటువంటి యోహాను అనే ఒక మరి శిష్యుడు ఉంటాడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని పేరు ఆయనకి. అదే రీతిగా మేము కూడా మరి ఎలీషాను ఆ విధంగానే మరి ప్రేమిస్తూ ఉంటాం. మిమ్మల్ని అందరినీ కూడా చూడటం చాలా సంతోషంగా ఉంది. అందరి బట్టి కూడా నేను ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి బహిరంగంగా కాకుండా సంఘంలో మీరందరూ సంఘంలోనే పెట్టారు కనుక సంఘ క్షమాభివృద్ధి కోసం మనం ఒక 5 విషయాలు దేవుని యొక్క వాక్య సహాయమును మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మన అంశం ఏంటంటే సంఘము క్షమాభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? అందరూ చెప్పండి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలనే ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని యొక్క వాక్య సహాయమును మనం ధ్యానం చేసుకుని మరి 9 గంటలకల్లా ముగించుకుందాం. చదువుకుందాం. మూల వాక్యముగా అపోస్తుల కార్యము ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగోనైనా దైవజనులు కృష్ణమూర్తి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నాయనా. ఈ పరిసర ప్రాంతంలో ప్రభువా ఎంతో అద్భుతమైన పరిచర్య చేసి ప్రభువా మీ సన్నిధికి వచ్చారు నాయన. నీతిమంతులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాం ప్రభువా. పరిచర్య ఆగకుండా ప్రభువా ఇదిగోనైనా మరి నైనా ఎలీషా గారిని మీరు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా జరిగిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యవన కాలంలో ప్రభువా మీ సేవకుని మీరు అభిషేకించి వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. పరిచర్యను చూసినప్పుడు ప్రభువా ఈ సంఘము నాయన చెదిరిపోకుండా ఎంతగానో ప్రభువా పరిచర్య చేస్తూ రాత్రింబగళ్ళు కూడా కష్టపడుచు నాయన సంఘ క్షమాభివృద్ధి కొరకు పాటుపడుతుండగా ఇంకను మీ దాసుని ప్రభువా బలపరిచి బలంగా వాడుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పున దీవించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఒక పల్లవి పాడుకుందాం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆచార్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆచార్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవాని చూడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. గ్లోరీ, ఆమేన్. బలమైన దేవా నీ చూడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వాక్యంలోంచి ప్రభువా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన మూల వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం మరొకసారి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములంతటను సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము ఈ యొక్క సంఘములో దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే మనము ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కొంచెం గొంతుకి పనికివా, పగలేమో పెళ్ళిళ్ళు, రాత్రేమో మీటింగ్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు 2 పెళ్ళిళ్ళు చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి విద్యాధారపురంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. రూతమ్మ గారు తల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎదురుగుండా ఉన్నారు. పేరు గుర్తుండదు, ఎలిజా గారి అమ్మ తల్లి గారు అని తెలుసు, కానీ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే కృష్ణముత్తయ్య గారి యొక్క కుటుంబం ఇక్కడ ఉండొచ్చు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు కూడా తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 విషయాలు ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే మనం ఏమి చేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు. సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే మన చేతుల్లోనే ఉంది. మనం చేయవలసిన పని మనం చేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సంఘమును విస్తరింపజేస్తాడు. తొలి రోజుల్లో అయ్యగారు కృష్ణమూర్తి గారు తొలి రోజుల్లో మరి ప్రారంభించినప్పుడు సంఘము ఎంతగైతే విస్తరించిందో అలాగ మళ్ళా పూర్వ వైభవము మనందరం కూడా తీసుకొని రావలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి ఎలీషా కూడా రాత్రి మగులు కూడా ఈ సంఘము యొక్క క్షమాభివృద్ధి కొరకు ఎంతగానో ప్రయాసపడతా ఉండడమో నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యవ్వని సేవకుని వెంట మీరందరూ కూడా బలంగా నిలబడాలి. అప్పుడు సంఘము ఇంకా క్షమాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మొదటిది అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే ఆది అపోస్తుల సంఘము ఏ విధంగా అయితే అభివృద్ధి పొందిందో, ఏ విధంగా అయితే దీవించబడిందో, ఏ విధంగా అయితే ఆశీర్వదింపబడిందో అదే రీతిగా ఈ సంఘము కూడా దీవించబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే సంఘమైన మనము ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదటిది 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ వచనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మొదటిదిగా మనం చూసినట్లయితే సంఘము విస్తరించాలంటే, సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే మనందరము కూడా చేయవలసిన పని ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సంఘానికి సమస్య వచ్చింది, దైవజనుడికి సమస్య వచ్చినప్పుడు ఈ యొక్క సంఘమంతా కూడా ఏం చేశారు చెప్పండి? ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు.
దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. మీరు రిప్లై ఇస్తేనే వాక్యం చెప్పలవుతుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా నేను హల్లెలూయా చెప్పినప్పుడు మీరు చెబుతూ ఉండండి. మీరు చాలా మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘానికి సమస్య వచ్చినప్పుడు, దైవజనుడికి సమస్య వచ్చినప్పుడు సంఘమంతా కూడా ఏం చేశారు చెప్పండి? అత్యాసక్తితో. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. దేవునికి ఉదాహరణకి అత్యాసక్తి అంటే ఎప్పుడంటే ఏదైనా మన పీక మీదకి వచ్చినప్పుడు సమస్య. దేవునికి స్తోత్రాలు. అది అప్పుల సమస్య అయినా కానీ, లేకపోతే శత్రువుల సమస్య అయినా కానీ, లేకపోతే ఏదైనా మన పీక మీదకి వచ్చింది, రేపే కట్టాలి, లేకపోతే ఎల్లుండే కట్టాలి, లేకపోతే రేపే ఇవ్వాలి, లేకపోతే రేపే ఆ సమస్య, రేపే ఆ శోధనకి పరిష్కారం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అలాంటి సమయంలో ఏదైనా సమస్య మన పీక మీదకి వచ్చినప్పుడు ఎలా చేస్తాం చెప్పండి? ప్రార్థన. రోజు రొటీన్గా చేసే ప్రార్థన వేరు కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య ముంచుకొస్తుంది, పీకల దాకా వచ్చింది. అలాంటిదప్పుడు మనం ఏం చేస్తామంటే అసలు అలాంటి ప్రార్థన చాలా బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్య లేనప్పుడు కానీ, శోధన లేనప్పుడు కానీ, పీకల మీదకి వచ్చిన రానప్పుడు కానీ మామూలుగా రొటీన్ ప్రార్థన చేస్తాం. కానీ ఏదైనా ముంచుకొచ్చినప్పుడు మాత్రము ఎలా చేస్తాం చెప్పండి? చెప్పాలి. అత్యాసక్తితో ప్రార్థన చేస్తాను. నా జీవితంలో ఒక సమస్య ఏర్పడింది కొన్ని సంవత్సరాల క్రితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఒకడు మోసం చేశాడు. ఆ మోసం నుంచి నేను బయటపడాలని మోకరించి ప్రార్థన చేసి ఇంక అక్కడే నిద్రపోయేవాడిని. దేవునికి స్తోత్రాలు. అంత ప్రార్థన నా జీవితంలో చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కూడా కాదు, 6 నెలలు ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులకు సాధ్యం కాదు. ఎవరికి చెప్పుకోవాలో నాకు మరి తెలియలేదు. ఎవరికి చెప్పినా మనల్ని పట్టించుకునేవారు కాదు. అవతలోడు వినేవాడు అసలే కానే కాదు. అక్కడికే ట్రై చేశాను. ఒకరు పెద్ద వాళ్ళు, ఒకరు 2-3 తీసుకెళ్ళాను. కానీ వాడు మాత్రం మాట వినేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరికి దేవుడు అన్నాడు, నీ సమస్య గురువారమే అయిపోతుంది అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజు బహుశా సోమవారం అనుకుంటా నేను ప్రార్థన చేశాను. ఆ రోజు మధ్యలో ఒక రోజు మాత్రం తేడా ఉంది. మంగళవారం అనుకుంటా దేవుడు నా స్వరం ఇచ్చి నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చాను రిజిస్టర్ ఆఫీసులో. అక్కడ జరిగింది ఏంటంటే, ఆ రోజు సాయంకాలము 5 అయిపోవాల్సి వస్తుంది. ఇల్లు రిజిస్ట్రేషన్ విషయం అనమాట. ఆ కాగితాలు కౌంటర్లోకి ఇచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, వాడు అన్నాడు, ఆ సర్వర్ డౌన్ ఉండే గారు, రేపు గురువారం రండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ పరుద్దాం. చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరచుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కుటుంబమైనా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ పిల్లల గురించి అయినా, వారి వివాహాల గురించి అయినా, నీ యొక్క సమస్య ఏదైనప్పటికీ మనము ఏం చేయాలి? సంఘం చెప్పండి. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఈ లోకములో, ఈ ప్రపంచములో ఏది కూడా లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు వచ్చిన పాట మీకు రాకపోవచ్చు, మీకు వచ్చిన పాట నాకు రాకపోవచ్చు, కానీ మీకు వచ్చిన పాటే పాడతాను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. చప్పట్లు. గ్లోరీ. అయినా చేయగలవు, కథ మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. గ్లోరీ. ఆమేన్. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా చెప్దాం గట్టిగా. సంతోషంగా ఉన్నవారందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
మరొక సబ్ రెఫరెన్స్ మనం చూద్దాం. ఆది అపోస్తుల సంఘము చేసిన మరొక పనిని మనం చూద్దాం. అపోస్తుల కార్యములోనే 2:42 ఆది అపోస్తుల సంఘము చేసినటువంటి పనిని గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే వారేం చేశారంటే సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండురి. ఎడతెగటం అంటే ఏంటి చెప్పండి? ఆగకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణము కూడా ఆది అపోస్తుల సంఘము చేసినటువంటి పని ఏంటంటే ఎడతెగని ప్రార్థన అనుభవం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము విస్తరించాలంటే, సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే మనం చేయవలసిన మొదటి పని, అలాగే నీ కుటుంబమైనా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ సమస్య ఏదైనా సరే, నీ శోధన ఏదైనా సరే, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఏమైనా సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అవన్నీ పోవాలంటే, సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? అత్యాసక్తితో కూడిన ప్రార్థించే సంఘముగా మనం ఉన్నప్పుడు మీ సంఘములైనా, మీ కుటుంబములైనా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యములు జరుగుతాయని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం, చప్పట్లు కొట్టి ప్రభుని గర్వపరచుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ పాయింట్లోకి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. రెండవదిగా సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే మనం ఏం చేయాలి? ఒకటేం చేయాలి చెప్పండి? అత్యాసక్తితో ప్రార్థించు సంఘముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాటలు పాడండి అంటే నీ ఇష్టం, తెల్లవారులు పాడమంటే పాడేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే సాక్ష్యాలు చెప్పండి అంటే గంటల తరబడి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా క్రిస్మస్ రోజున డాన్సులు చూద్దామంటే తెల్లవారులు చూసేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేద్దామంటే మాత్రం నాయనో, దేవునికి స్తోత్రం, కాలు చాపేవాళ్ళు ఒకరు, ఆవులెంతలో వేసేవాళ్ళు ఒకరు, జోగులమ్మ, ఊగులమ్మ, అన్ని అమ్మలు అప్పుడే వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. అన్నీ బాగానే జరుగుతాయి, కానీ ప్రార్థన చేద్దామనేటప్పటికి వస్తుంది ఎక్కడ లేని నీరసం అంతా. దేవునికి స్తోత్రం. ఏదైతే ఎక్కువ చేయాలో అదే సాతానుడు మనల్ని చేయనివ్వడం. ఎందుకనంటే మనం బాగుపడిపోతామని, మనం దీవించబడిపోతామని, మనం ఆశీర్వదింపబడిపోతామని, మనం వర్ధిల్లిపోతామని, మనం అభివృద్ధి పొందబడిపోతామని, దేవునికి అటన్నిటి ద్వారా దేవునికి మహిమ వచ్చేస్తుందని అది మాత్రము చేయనివ్వడం సాతానుడు. ఇంకేదైనా నీ ఇష్టం, పాడుకోండి, ఆడుకోండి, ముసులు చెప్పుకోండి, డాన్సులు పెట్టుకోండి, ఇంకేదైనా చేసుకోండి, కానీ ఇది మాత్రం చేయొద్దు అంటాడు సాతానుడు. అందుకనే నరమంత్రం ప్రార్థనలు చేస్తా అంటారు ఈ రోజుల్లో సంఘాల్లో. ఏం చేస్తున్నారమ్మా? మీరు మంచివాళ్ళగా ఉన్నారు, మరి మీ సంగతి నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా నరమంత్రం ప్రార్థనలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫ్యాషన్ ప్రార్థనలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో మరి ఏంటి చెప్పండి? క్షణమాత్రమే ప్రార్థనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ రోజుల్లో సంఘం అలా చేయలేదు. పేతురు సెరసాల్లో ఉన్నాడు. పేతురు బయటకు వచ్చే వరకు కూడా సంఘము ప్రార్థన ఆపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనకి ఏం పేరు పెట్టారు చెప్పండి? అత్యాసక్తితో కూడి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరగాలంటే అలాంటి ప్రార్థనలు నేటి సంఘానికి అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున ఈ సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే అలాంటి ప్రార్థన కలిగి మనం ఉందాం. రెండో విషయానికి వస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. ఒకరు చదవండి తల్లి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. స్తోత్రం, సరిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, రెండోది ఏంటంటే సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే
మనందరము కూడా ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో రకరకాల కులాలు వారు ఉండొచ్చు, రకరకాల పద్ధతులు కలిగిన వారు ఉండొచ్చు, రకరకాల సాంప్రదాయాలు కలిగిన వారు ఉండొచ్చు, లేకపోతే రకరకాల జాతి కలిగినటువంటి వారు ఉండొచ్చు. ఎవరు ఉన్నప్పటికీ సంఘము ఎవరిదంటే, ఎవరు చెప్పండి? యేసయ్యది. తన స్వరక్తమించి సంపాదించిన తన సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము కృష్ణమూర్తి గారిది కాదు, సంఘము వారి కుటుంబ సభ్యులది కాదు, సంఘము లేకపోతే ఎలీషా గారు నడిపిస్తున్నారు, ఎలీషా గారిది కానే కాదు. ఎవరిది చెప్పండి? యేసయ్యది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘములో అందరూ కూడా రావచ్చు, వారు ఏ కులమైనా రావచ్చు, ఏ మతమైనా రావచ్చు, ఏ జాతి అయినా రావచ్చు, ఏ రంగులో ఉన్నా రావచ్చు, ధనికులైనా రావచ్చు, సమాంతులైనా రావచ్చు, సామాన్యులైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘము విస్తరించి క్షమాభివృద్ధి పొందాలంటే రెండో విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఒక ఐపీసీ పాస్టర్ గారి అబ్బాయిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వకాలంలో మీకు తెలియని పాటలు, ఎలీషాకు కూడా తెలియని పాటలు, అక్కడ ఒక మొక్క నాకు జ్ఞాపకం ఉంటుంది. ప్రేమ గురించి మా తండ్రి గారు ఒక పాట పాడేవారు. ఒక మొక్క మాత్రమే గుర్తుంది నాకు, ఎందుకంటే వింటూ ఉంటాం కదా. అది వినాలని వింటామో తెలియదు, వినకుండా ఉండాలని ఉంటామో తెలియదు, కానీ మొత్తం మీద చెవిలో పడతాయి. అది మాత్రం ఈ రోజు వరకు నాకు గుర్తుంది. ఏమనంటే, ఇది ఏ క్రీస్తు, చప్పట్లు, ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ, ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ, ప్రేమ లేని వాడానైతే వట్టే వాడని, ప్రేమ లేని వాడానైతే వట్టే వాడని, ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ, ప్రేమ లేని వాడానైతే వట్టే వాడని. హల్లెలూయా. గట్టిగా సంతోషంగా ఉన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చేయలేద్దాం. ఇందాక ఎలీషా గారు చెప్తున్నారు, పండగలాగా ఎలా ఉన్నాయంట ఈ 4 రోజుల కొట్టాలు, పండగలాగా ఎంతో సంతోషంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి ఆతిథ్యాలు కూడా ఇచ్చారంట. మీకు అందరినీ కూడా మీకు అందరికీ వందనాలు చెప్తూ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి తల్లి చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంటి పేరుని బట్టి కాదు, ఇది మనవారని కాదు, కానీ అందరి ఎడల యేసయ్య యోహాను సువార్త 3:16 గోల్డెన్ వర్డ్ అని పేరు దానికి. ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యేసయ్య ఎలాగైతే ప్రేమించాడు, ఆయన యూదుల్లో పుట్టి యూదుల్నే ప్రేమించలేదు, కానీ లోకమును ఎంతో యేసయ్య ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ప్రేమించాడు, నీ జాతి కాకపోయినా, నన్ను ప్రేమించాడు, నా జాతి కాకపోయినా. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని తెలుసా? నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు ప్రేమ కలిగి ఉండకపోతే దేవుని బిడ్డవే కాదు. మరొక సబ్ రెఫరెన్స్ మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 4:8 మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 అమ్మా, మనము ఆయన ద్వారా 4 మొదటి యోహాను రాసిన పత్రిక అమ్మా, యోహాను రాసిన పత్రిక 4:8 దేవుడు అమ్మా ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రేమ లేనివాడంట దేవుణ్ణి
ఎరగడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా మరి వాక్యము చెప్పబడిన రీతిగా ఏం చేయాలి చెప్పండి? వాక్యములో చెప్పబడిన రీతిగా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఎందుకని మనం గమనించినట్లయితే, వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, దేవుని ఆత్మ పొందుకున్న ఏ వ్యక్తి అయినా సరే, దేవుని హృదయంలో కలిగిన ఏ వ్యక్తి అయినా సరే, ఎన్నడూ కూడా ఇరుగు పొరుగు వారిని ప్రేమించకుండా ఉండలేడు. ఇక్కడ ఏమని రాశాడంటే, యోహాను గారు రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, ప్రేమ లేనివాడంట దేవుణ్ణి ఎరగడంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుచేత రెండవదిగా మనం ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఇతరులను ప్రేమించాలి. వారిని ప్రభువు నమ్ముకున్నా ప్రేమించాలి, మరి ప్రభువు నమ్ముకోకపోయినా ప్రేమించాలి. ఎందుకనంటే యేసయ్య అలాగూ ప్రేమించాడు కనుకనే మనం కూడా అలాగో ప్రేమించేవారిగా మనం ఉండాలి. పైగా మరొక మాట ప్రభు చెప్పారు, దయచేసి చూడండి. మత్తయి సువార్త 22:37-39 వచనాల్లో ఒక మాట కనబడుతుంది. ఏమనంటే, ప్రభు చెప్పిన మాట, ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే, అమ్మా, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. అది ప్రధానమైన ఆజ్ఞని ప్రభు కూడా జ్ఞాపకం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఏం చెప్పండి? ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడేవారిగా ఉండాలి. ప్రేమ లేనివాడు మాత్రము ఏం చేస్తాడు చెప్పండి? దేవుణ్ణి ఎరుగడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, గాంధీ మహాత్ముడు ఒక రోజున ఒక క్రైస్తవ మీటింగ్కి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఒక క్రైస్తవ మీటింగ్కి వెళ్ళారంట. ఆయన వస్తా ఉన్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు అక్కడ అందరూ విలేకరులు పట్టుకుని ఒక మాట అడిగారంట. అయ్యా, మీరు ఇప్పుడు దాకా క్రైస్తవ మీటింగ్కి వెళ్ళొచ్చారు కదా, మీరెప్పుడు మారు మనసు పొందుతారు, మీరెప్పుడు బాప్తిసం పొందుతారు అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడంట. ఏమనంటే, ఈ క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభులాగా ఎప్పుడైతే మారిపోతారో అప్పుడు నేను కూడా మారిపోతాను అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? ఈ క్రైస్తవులందరూ యేసయ్యలాగా మారలేరు, నేను కూడా మారనులే అన్నట్టు దాని అర్థం ఇచ్చేటట్టుగా ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఏం చేయాలి చెప్పండి? యేసయ్యలాగా మారాలి. యేసయ్య ప్రేమించినట్టుగానే ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాగే సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే రెండో పాయింట్ ఏంటంటే, ఏం చేయాలి చెప్పండి? మనందరము కూడా ఎవరమైనప్పటికీ క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి? అవయవాలు. మన బాడీలో ఎన్ని అవయవాలైతే అమర్చబడి ఉన్నాయో అన్నీ కూడా తన పని తాను ఎలాగైతే చేస్తా ఉన్నదో, ఈ బాడీలో అన్ని ఐక్యత కలిగి ఎలాగున్నాయో మనము కూడా ఏం చేయాలి చెప్పండి? అలాగే ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి తల్లి చెప్పండి? ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వారిగా ప్రేమ కలిగి, యేసయ్య చూపిన ప్రేమ మనం కూడా ఇతరులను మనం చూపినట్లయితే అనేక మంది మనతో పాటు జాయిన్ అవటానికి, మనతో పాటు రావటానికి అవకాశము ఉంటుంది. అందుచేత రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని మూడో పాయింట్లోకి నేను వెళ్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యములు 5:41 సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే ఏం చేయాలో మూడో పాయింట్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దయచేసి. అపోస్తలుల కార్యములు 5:41 ఆ నామము కొరకు అమ్మా అవమానము పొందుటకైనను దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని
ప్రకటించుచుండిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పేతురు యోహానులు మనకు కనపడతా ఉన్నారు. వారికి ఎన్నో సమస్యలు వచ్చినాయి. అప్పుడే పట్టుకుని కొట్టారు, తిట్టారు. ఎన్ని చేసినప్పటికీ మరలా కొంచెం ఎదరికెళ్ళి అవమానాలు లెక్క చేయకుండా, దెబ్బలు లెక్క చేయకుండా, తిట్లు లెక్క చేయకుండా వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి? పేతురు యోహానులు కొంచెం మరలా కొంచెం ముందుకెళ్ళి ఏం చేస్తున్నారు? సువార్తను, క్రీస్తే దేవుడని సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘము క్షేమాభివృద్ధి పొంది విస్తరించాలంటే సువార్తను ప్రకటించు సంఘముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో సువార్త ప్రకటించడం అంటే దైవ సేవకులకి కొంచెం ఆటంకాలు కలిగి ఉన్నాయి. మా బ్యాగ్ చూసి కానీ, మా బట్టలు చూసి కానీ ఎవరు కూడా ఈ రోజు పరిస్థితుల్లో రానిచ్చే పరిస్థితులు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపం అవుతుంది కనుక, సువార్త కృపాకాలం గడిచిపోతుంది కనుక, సువార్త ముగించబడే కాలం వచ్చింది కనుక, దేవుని యొక్క వాక్యము నెరవేర్పు జరుగుతుంది కనుకనే ఈ కడవరి దినాల్లో ఏం చేయాలంటే దైవ సేవకులు, ఒక ఆయన చెప్పాడు ఏమనంటే, గొర్రెలను కనాలంట. అందరూ చెప్పండి. గొర్రెలను కనాలంట, కాపరులేమో కాపరుల్ని కనాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకులుగా మేమేమో దైవ సేవకులు తయారు చేయాలి. విశ్వాసులుగా ఉన్న మీరేం చేయాలంటే ఏం చేయాలమ్మా? ఆ విశ్వాసుల్ని సంపాదించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సర్వసాధారణంగా మీరున్న వీధుల్లో కానీ, మీ ఇంటి ప్రక్కన కానీ ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? అద్దెకున్న సొంత ఇల్లు అయినా ఏదైనా సరే, ఆ ప్రక్కన ఉన్న వారిని, పెద్ద వయసు కలిగిన వారిని అయితే ఆంటీ అని పిలుస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడో గొడవ వచ్చిందంట, ఆమెకి ఇంచుమించు 70 సంవత్సరాలు ఉంటాయంట. ఆమెని ఈమె ఆంటీ అని పిలిచిందంట. ఆమెకు పెద్ద గొడవ వేసుకున్నారంట ఇద్దరు. మరి ఆంటీ అని పిలకపోతే ఏమని పిలిచాలి? అక్కని పిలాలా, చెల్లని పిలాలా? 70 సంవత్సరాల వయసు ఆవిడ్ని 25 సంవత్సరాలు ఆమె ఆంటీ అని పిలిస్తే గొడవ పెట్టిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ఆమె ఉంది మన సంఘంలో. వాళ్ళ అమ్మాయి వయసు ఏమో 51 అంట, ఈమెకేమో 41 అంట. ఎప్పుడు అడిగినా సరే 41 అంటది. ఆ పిల్లకే వచ్చేసిన 51. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఏమొస్తుందో ఏంటో కానీ. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరినైనా సర్వసాధారణంగా ఆంటీ అని పిలుస్తాం. ప్రక్కన ఉన్నవారు కానీ, ఎదురున్న వారు కానీ, వెనకాల ఉన్న ఇంటి వారు కానీ, ఇంకా కొంతమందిని వదిన అని పిలుస్తాం. అలాగే ఎంతో కొన్ని వరుసలు కలుపుకొని మనం పిలుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే వారికి ప్రేమతో సువార్తను పంచుకునేటువంటి వారిగా మనము ఉండాలి. అవసరమైతే టీ తాగా అంటే అని పిలిచి, టీ తాగిన వదిన అని పిలిచి, టీ తాగు పిన్ని అని పిలిచి, టీ తాగు పెద్దమ్మ అని పిలిచి ఏం చేయాలంటే నైస్గా ఏం చేయాలి? మన ఇరుగు పొరుగు వారికైనా సువార్తను ప్రకటించే వారిగా మనము ఉండాలి. బెల్లమో లేక పంచదార, టీ పొడి, పాలు అయిపోయినా పర్లేదు కానీ ఒక ఆత్మనైనా మీరు రక్షించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సుభాష్ చంద్రబోస్ గారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చే పోరాటంలో ఆయన మన దేశంలో ఉన్న యువకులందరినీ కూడా పోగు చేసి వారికి చెప్పాడంటే ఏమనంటే, మనం చచ్చిపోయే లోపల దేశానికి, మనం చచ్చిపోయే ముందు కుక్కలాగో నక్కలాగో సావద్దు కానీ మరి దేశానికి ఏదైనా ఒక మంచి పని చేసి సావాలని చెప్పాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని చెప్పారు చెప్పండి? నా చేతికి తగులుతున్నాయి. ఏమని చెప్పారు చెప్పండి? దేశానికి ఏదైనా ఒక మంచి పని చేసి సావండి అని చెప్పారు. చార్లెస్ జాకోబ్ గారు ఒకసారి ఆయన చెప్పాడు, ఒక ముసలమ్మను లేపు నిలబెట్టి ఆమంట 981 మందిని రక్షించిందంట ఒక్క ముసలమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 1000 మంది సంఘాన్ని ఆమె సంపాదించి పెట్టింది ఆయనకి. మామూలు విషయము. ఆశ్చర్యపోయాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న వారు ఎవరైనా ఒక్కరినైనా ప్రభు సన్నిధికి నడిపించారా?
గుండెల మీద చేసుకుని చెప్పాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుకునే పిల్లలు మీ ఫ్రెండ్స్ అయినా సరే, లేకపోతే పెద్దవారు మీరైనా సరే, అది పాస్టర్ గారి పని కానే కాదు. ఈ రోజుల్లో అసలు కుదరదు. అందుకని సంఘము విస్తరించాలంటే, సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే మీరే సువార్తను ప్రకటించడానికి నడుము కట్టాలి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ పరుద్దాం, చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరుచుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. కనీసం ఒక్కరినైనా నేనన్న ప్రభు దగ్గరికి నడిపించాలని ఒక తీర్మానానికి రాత్రి మీరందరూ కూడా రావాలని చెప్పేసి నేను ప్రభు పేరటనే మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ దినములలో మరి పేతురు యోహానులో ఆ శిష్యులు ఏం చేశారు చెప్పండి? అవమానాలైనా, దెబ్బలైనా, ఇంకా నిందలైనా, ఇంకా తిట్లైనా, కొట్లాట్లైనా ఎన్ని చేసినా కూడా ఏం చేశారు చెప్పండి? మళ్ళా ఎదరికెళ్ళి యథామామూలుగా సమాజ మందిరములు సువార్తను ప్రకటిస్తా ఉన్నారు, వీధుల్లో సువార్తను ప్రకటిస్తున్నారు, ఇంటింటికి సువార్తను ప్రకటిస్తున్నారు, క్రీస్తే దేవుడని ప్రకటిస్తున్నారు. స్తోత్రం చెబుదాం గట్టిగా. అందుకని రాత్రికాల సమయంలో మన సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే, విస్తరించాలంటే మనందరము కూడా నడువు కట్టి చేయవలసిన పని ఏంటంటే ఏం చేయాలి చెప్పండి తల్లి? సువార్తను ప్రకటించేవారిగా, సువార్త కొరకు భారం కలిగి పనిచేసేవారిగా ఈ కడవరి దినాల్లో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథములో ఉంది, ఎవరు అనేకులను త్రిప్పుతారో వారంట ఆకాశ మండలములు ప్రకాశించు నక్షత్రము వలె ఉంటారంట. ఎలా ఉంటారు చెప్పండి? కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములై ఉంటాయంటాడు. పౌలు గారు మరొక మాట అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని కూడా చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? మనం సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యం 4:20 అంటారు, పేతురు యోహానులు ఏమంటారంటే, వాళ్ళు ఒక చక్కని మాట అంటారు. ఏమనంటే 4:20, మేము కన్న వాటిని విన్న వాటిని. సువార్త అంటే ఏదో పెద్ద మరి కంప్యూటర్ విద్యేమీ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్త అంటే ప్రభువు నమ్మకమ్మా, మీకు మేలు చేస్తాడు. ప్రభు మా జీవితంలో, మా కుటుంబంలో, మా పిల్లల విషయంలో, లేక మా ఉద్యోగం విషయంలో, లేకపోతే మాకు శోధన వచ్చినప్పుడు, మాకు సమస్య వచ్చినప్పుడు ప్రభువు సహాయము చేశాడు. లేక దైవజనులు ప్రార్థించినప్పుడు నాకు స్వస్థత వచ్చింది, నాకు ఆరోగ్యం వచ్చింది, లేకపోతే దైవజనులు ప్రార్థించినప్పుడు నాకు ఆశీర్వాదం వచ్చింది. ఇలాగ చెప్పడమే సువార్త. అదేదో పెద్ద ఇక్కడ ఏమంటారు? కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పక ఉండలేమో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీటిని చూచిన వాటిని, మీరు అనుభవించిన వాటిని, మీరు పొందుకున్న వాటిని ఇతరులకు తెలియచేయటమే సువార్త. అదేదో పెద్ద కంప్యూటర్ విజయమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మనం? 3వ పాయింట్ ఏం చేయాలి చెప్పండి? సువార్తను ప్రకటించు వారిగా ఉండాలి. మన సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే 3వ పాయింట్ ఏంటంటే, మనము సువార్తను ప్రకటించడానికి నడుం కట్టాలి. పాస్టర్ గారి పని పాస్టర్ గారి స్టైల్లో, ఎవరిని కదపాలో, ఎవరితో మాట్లాడాలో ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పని మీరు ఖచ్చితంగా చేయాలి. మాకంటే మీకే చాలా ఈజీ సువార్త ప్రకటించడం. ఎందుకంటే వారితో పక్కవారితో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు కనుకనే వాళ్ళు పేతురు యోహానులు ఇంటింటిగా వెళ్ళారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంటింటా కూడా వెళ్ళటానికి అవకాశమే లేదు. పైగా మైకులు బయటకు ఉన్నాయా? మైకులు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు పైగా మా ఇంటికి రావద్దని జెండా కూడా పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. మీరు చూసారా? ఎక్కడ లేని ఇప్పుడు జెండాలు ఎక్కువైపోయిరా నాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక జెండా పెట్టేసినా మీరు వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, కన్న వాటిని విన్న వాటిని మీరు సాక్ష్యం ఇచ్చి సువార్తను ప్రకటించే సంఘముగా ఉండాలని ఈ రాత్రి ప్రభు పేరట నా 2 చేతులు కూడా జోడించి నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక్క ఆత్మనైనా మీరు రక్షించే వారిగా ఉండాలి. మీరు అనుకోవాలి, నా జీవితంలో మరి ఒక్కరినైనా నేను రక్షించానా? నిజమే కదా, రాత్రి ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడాడు కదా, నేనైనా ఏదో రీతిగా ఎవరినో ఒకరిని రక్షించాలని ఒక కంకణం కట్టిన ఒక తీర్మానం చేసుకుని మీరు పని చేయగలిగితే ప్రార్థన చేయాలి,
సువార్తను కూడా ప్రకటించాలి. అప్పుడే ఆత్మలు రక్షింపబడతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మీరేమనుకోవాలంటే, ఖచ్చితంగా నేను ఒక ఆత్మని రక్షించాలి ప్రభువా, ఎవరినో ఒకరిని నాకు అప్పగించు ప్రభువా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి చెప్పండి? ఎవరినో ఒకరిని నాకు అప్పగించుకో ప్రభు అని మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు అప్పగిస్తాడు. స్తోత్రం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆంధ్ర హల్లెలూయా కంటే పంజాబ్ హల్లెలూయా. ఆంధ్ర 2 హల్లెలూయాలు చెప్పేటప్పటికి పంజాబ్ హల్లెలూయా అయితే ఒకటి సరిపోతుంది రెండింటికి సమాధానం చెప్పడానికి. ఎందుకని? హల్లెలూయా అన్నాం మనం. ఇది ఆంధ్రాలో. పంజాబ్ వాళ్ళు అంట ఎలా అంటారు చెప్పండి? హల్లెలూయా. 3, 4 చెప్పొచ్చు ఆంధ్ర హల్లెలూయా. స్తోత్రం నాయన. చూసారా ఎంతసేపు పట్టిందో? దేవునికి స్తోత్రం గట్టిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘము క్షేమాభివృద్ధి పొంది విస్తరించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? 3ది, స్వార్థను ప్రకటించు సంఘముగా ఉండాలి. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. సంతోషమే సమాధానమే. చప్పట్లు. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం. గట్టిగా. నా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నాథకు రామ్మో. నేడే యేసు నాథకు రామ్మో. తెరవబడిను నా మను నేత్రము. తెరవబడిను నా మను నేత్రము. తెరవబడిను నా మను నేత్రము. యేసు నన్ను ముట్టినందునా. యేసు నన్ను ముట్టినందునా. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం. చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? గ్లోరీ ఆమేన్. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నాథకు రామ్మో. నేడే యేసు నాథకు రామ్మో. స్తోత్రం చెప్పాలి గడియా. హల్లెలూయా. ఇందాక ఒక కార్టూన్ చదివాను నేను. చదివితే ఓ భార్య వచ్చి భర్తను అడుగుతుంది, ఏమండి వెల్లింగ్కి వెడ్డింగ్కి తేడా ఏంటని అని అడుగుతుంది. 2 కూడా ఒకే అక్షరం వస్తుంది ఇంగ్లీష్. డబ్ల్యూ. వెల్లింగ్కి వెడ్డింగ్కి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముందే, వెల్లింగ్ చేసేటప్పుడు ముందు నొప్పు రవ్వలు వస్తాయి, అప్పుడు తర్వాత జాయింట్ చేయబడుతుంది. వెడ్డింగ్ ఏమో ముందు జాయింట్ చేయబడతారు, తర్వాత వస్తాయి నొప్పు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా నవ్వు వచ్చింది అది చదివినప్పుడు. అంతే కదండి. వెల్లింగ్కి వెడ్డింగ్కి తేడా ఏంటి? వెల్డింగ్ చేసేటప్పుడు నొప్పు రవ్వలు వచ్చిన తర్వాత జాయింట్ చేయబడుతుందంట, ఇనుమైనా ఏదైనా. వెడ్డింగ్ ఏమో ముందు జాయింట్ చేయబడతారంట, తర్వాత వస్తాయంట నొప్పు రవ్వలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ కుటుంబాల్లో అలాగ నిప్పు రవ్వలు రాకుండాను గాక. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే 1 అత్యాసక్తితో ప్రార్థించు సంఘముగా ఉండాలి. 2ది ప్రేమ కలిగిన సంఘముగా ఉండాలి.
మూడవది సువార్తను ప్రకటించు సంఘముగా ఉంటే ఆ సంఘము క్షేమాభివృద్ధి పొంది విస్తరిస్తుంది. 4వ పాయింట్లోకి వస్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. 4వదిగా 16వ అధ్యాయం 1వ వచనం. రోమిలికి రాసిన పత్రిక కెంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలకు పీబేను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన ఆమెకు కావలసినది ఏదైనా ఉన్న ఎడల మీరు సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయించున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ పాయింట్ ఏంటంటే సంఘ పరిచారకురాలకు పీబే. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్ గ్రంథములో చాలా చోట్ల కొంతమంది స్త్రీలు పేర్లు రాయబడలేదు. సునేమిరాలు అన్నారు కానీ ఆ ఊరి పేరుని బట్టి పిలిచారు కానీ ఆమె పేరు బైబిల్లో లేదు. యోబు భార్య అని పిలువబడింది కానీ యోబు భార్య పేరు బైబిల్లో. లోతు భార్య అని పిలువబడింది కానీ లోతు భార్య పేరు బైబిల్లో. శాబా దేశపు రాణి అని పిలువబడింది కానీ ఆమె పేరు బైబిల్లో లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఈ ఇక్కడ కెంక్రేలో ఉన్నటువంటి ఆ సంఘ పరిచారకురాలకు పీబే పేరు మాత్రం రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకనంటే సంఘము క్షేమాభివృద్ధి పొంది విస్తరించాలంటే ఎప్పుడు కూడా పరిచర్య చేయడానికి ముందు ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేసే సంఘంగా ఉండాలి. నాకెందుకులే అనుకుంటే, ఎవరో చేస్తారనుకుంటే ఎవరో దీవెనలో ఆశీర్వాదాలు ఎత్తుకుపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో నాకెందుకు అనుకుంటే దేవుడు నిన్ను దీవించేటప్పుడు కానీ, నిన్ను ఆశీర్వదించేటప్పుడు కానీ, నీ అవసరతలు తీర్చేటప్పుడు కానీ, నీ సమస్యలు తీర్చేటప్పుడు కానీ దేవుడు కూడా అనుకుంటాడంట నాకెందుకు అని. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకని 4వదిగా పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మనం ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేసేవారిగా ఉండాలి. చాలా మంది విలువైన చీరలు కట్టుకు రావచ్చు, విలువైన డ్రెస్సులు వేసుకొని రావచ్చు, విలువైన బట్టలు వేసుకొని రావచ్చు. కానీ అమ్మో నా బట్టలు పాడైపోతాయేమో, నా బట్టలు నలిగిపోతాయేమో, ఇస్త్రీ మడతలు చిరిగిపోతాయో అనుకుని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. కానీ ఏం చేయాలి? దేవుని యొక్క పనిలో అడ్డపడి ఏం చేయాలి? పని చేసేవారిగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక రోజున ఒక పాస్టర్ గారు చెప్పాడు, దీపెంతుకొస్తే సంఘం అని ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘమునికి వెళ్ళైన ఒక ఆయన పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవాలని వచ్చాడంట. వస్తే మామూలు పాస్టర్ గారేమో ఆయన కలవటానికి వెళ్ళారంట. అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడంట. ఆయన అయ్యారు ప్రార్థన చేయించుకుందామని వచ్చాను. మరి ఆయన పెళ్లి రోజు ఏదో మొత్తం మీద వచ్చాడంట పెళ్లి ప్రార్థన చేయించుకోవడానికి. అప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే మంచి కొత్త బట్టలు కట్టుకుని టకాపు చేసుకుని వచ్చాడంట. ఆ దీపెంతుకోసం పాస్టర్ గారు అన్నారంట, అయ్యా జాన్ గారు, ముందు అక్కడ చెత్తబొట్టు ఉంది, ఆ చెత్తబొట్టులో ఉన్న చెత్తటికి అక్కడ కుండీలేసి రమ్మన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, లేదు చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాస్టర్ గారు మామూలు పాస్టర్ గారు ఆ పక్కన నిలబడ్డ ఆయన అలాగే చూస్తున్నాడంట. ఓరు నాయన పెళ్లి రోజు అని వచ్చాడు, ప్రార్థన చేసుకుందాం వస్తే ఆ చెత్తపొట్టటికి ఇలా కుండీలేసి రమ్మన్నాడంటే ఆ చెత్తపొట్టటికి వెళ్ళాడంట ఆయన లోబడి. అప్పుడు అన్నాడంటే ఈ పాస్టర్ గారితో, ఈ దీపెంతుకు వస్తూ పాస్టర్ గారు ఏమన్నాడంటే, అసలు ఈ వింటాడా వినడా మాట వినకపోతే నేను చేసే ప్రార్థన వాడికి ఫలించదు. ఈడు అలాంటి స్వభావం కలిగి ఉన్నాడో లేదో, ఎలాంటి స్వభావం ఉందో, మాట ఇన్ని లోబడితే కదా దేవుడికి ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేది. అందుకని ఆడికి ముందు పని చెప్తాను, ఆడు లోబడితే ఆడికి ప్రార్థన ఫలిస్తుంది, లేకపోతే నేను చేసిన ప్రార్థన వాడికి ఫలించదు. ఎందుకంటే హృదయంలో గర్వం ఉందో, అహంకారం ఉందో, లేకపోతే ఫెస్టేజ్ క్వశ్చన్ ఉందో, ఏముందో కదా చూడాలి అనుకుని పాస్టర్ గారు అతనికి చెబితే వాడు పాపం లోబడి ఆ చెత్తపొట్టకి వెళ్ళాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నైనా నీ కుటుంబాన్నైనా దీవించాలంటే, ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేసేవారిగా ఉండాలి. నేను రియల్ హిస్టరీ ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. నా చిన్నతనంలో జరిగినటువంటి స్టోరీ ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాను. మా తండ్రి గారికి పిఎల్ పరంజ్యోతయ్య గారు పాస్టర్ గారు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఆ సంఘాల నుంచి వచ్చినటువంటి వారు. అక్కడ ఒక ఆయన, మరి పేర్లు ఎందుకులే లైవ్లో కనుక, ఒక ఆయన ఎప్పుడు కూడా దైవజనుడి కోసం ఏం చేసేవాడు, కనిపెడతా ఉండేవాడంట. ఆమె ఏం చేసేదంటే, ఆయన భార్య ఇంట్లో అంటులు కడుగుతూ ఉండేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందంటే, మరి ఆ దైవజనుడు వచ్చిన వెంటనే ఆ రోజుల్లో సైకిల్తో సువార్త ప్రకటించేవాడంట. ఆయన కాళ్ళు నొప్పులు వస్తాయేమని నొక్కడానికి ఆయన రెడీగా ఉండేవాడంట. దైవజనుడు కాళ్ళు నొక్కేవాడంట. ఆమెమో దైవజనుడు వాళ్ళకి సహాయపడతా ఉండేదంట, వంటల్లో కానీ అంట్లు తోమడంలో కానీ. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతకాలం తర్వాత జరిగింది ఏంటంటే, వాళ్ళిద్దరి కుమారులు కూడా అదే పెద్దయ్య గారు హాస్టల్లో వారు చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఒక ఫారినరు వచ్చాడు. ఆ ఫారినర్ గారికి కూడా ఆ అన్నదమ్ముల్లో ఒకడు చిన్నోడు పరిచర్య చేయడానికి దైవజనుడు ఆ ఫారినర్ గారి దగ్గర నియమించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుర్రోడు కూడా ఆ ఫారినర్కి, ఆ దొరగారికి పరిచర్య చేయడం ప్రారంభించాడంట. ఈ పరిచర్య అంతా కూడా నచ్చిన తర్వాత దొరగారు అన్నారంట, పెద్దయ్య గారితో చెప్పాడంట వెళ్ళిపోయే ముందు, ఈయన్ని మాత్రం నా దగ్గరికి అమెరికాకి పంపించేయండి అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. జరిగిందేంటో తెలుసా? ఏ తండ్రి అయితే దైవజనుడు కాళ్ళు నొక్కాడు, ఆ కుర్రోడు తల్లి దైవజనులకి పరిచర్య చేసిందో, ఇవాళ నాయనా వాళ్ళిద్దరు సమాధులు, నేను మా ఊరి నుంచి వస్తుంటే పెద్దది, ఇదిగో ఈ ఇల్లంతా స్లాబ్ వేసి ఉంది, దాని కింద 2 సమాధులు ఉన్నాయి. ఓరు నాయన, ఆవిడకు డబ్బులు ఎక్కువైపోయినట్టున్నారా, ఎంత స్లాబ్ వేసి సమాధులు పెట్టేటింటారు మధ్యలో అంటే, ఇటు ఒక 25 ఎకరాలు ఇటు ఒక 25 ఎకరాలు ఆళి అండి, ఆడికి డబ్బులు లేకపోవడం ఏంటి అన్నారు. ఎవరని అడిగితే ఆ కాళ్ళు నొక్కుడు కొడుకులు కొనేశారు, అమెరికాకి వెళ్ళి. మరి చూడండి, విజయవాడలో కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆస్తులు విస్తరించిపోయినాయి. కారణం ఏంటి తెలుసా? ఒకటి పరిచర్య చేయటం ద్వారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఎలీషా, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. గురువు మించిన శిష్యుడిలాగా ఉండాలంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాలు మీ మీదకును, మీ బిడ్డల మీదకును, మీ కుటుంబం మీదకు రావాలంటే ముందుగా మీరు పరిచర్యం చేయడం నేర్చుకోవాలి. తర్వాత మీ పిల్లలకు పరిచర్య నేర్పించాలి. అప్పుడే సంఘము కూడా క్షేమాభివృద్ధి పొందుతుంది. మీ కుటుంబాలు, మీ యొక్క పరిస్థితులు కూడా మారిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా పరిచర్య చేశాను. ఒక ఆయన దగ్గర, మా ఆత్మీయ తండ్రి గారి దగ్గర 5 సంవత్సరాలు పరిచర్య చేశాను. మా తండ్రి గారితో కలిసి పరిచర్య చేశాను. మా బ్రదర్తో కలిసి పరిచర్య చేశాను. ఇంకొక పెద్దయ్య గారి దగ్గర 15 సంవత్సరాలు పనిచేశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిచర్య చేశాను. వారికి లాగనే దేవుడు కూడా నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. అన్నీ నేర్చుకున్నాను. కొన్ని సంఘ పరిచర్యలు కానీ ఎక్కడ ఏది చేయాలో కొంతమందికి తెలియదు. అందుకని చాలా మంది నన్ను అడుగుతారు, తర్వాత ఏం చేయాలి అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే పరిచర్య చేసేవాడు, శిష్యురకం చేసేవాడు చాలా నేర్చుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. సడన్ గా పరిచర్యకు వచ్చేసే వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలో వారికి తెలియదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుచేత ప్రభు కూడా ఒక మాట చెప్పారు పరిచర్య గురించి. దయచేసి చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 20:26వ వచనములో, అమ్మా, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు పరిచారకుడై ఉండవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా గొప్పవారుగా ఉండాలి అనుకుంటున్నారంటే, మీరేదో మంచి డ్రెస్సులు వేసుకుని, ఒక మంచి విలువైన బట్టలు వేసుకుని వచ్చి బొమ్మలా కూర్చుంటే సరిపోదు. ఏ బొమ్మలో? కొండపల్లి బొమ్మలా కూర్చుంటే సరిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? ఎవరైనా గొప్పవారిగా మీరు ఉండాలని కోరుకుంటే, మీరు గొప్పవారు అవ్వాలని కోరుకుంటే, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే పరిచర్య చెయ్యాలి.
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను కూడా మా సంఘాల్లో పరిచర్యని నేర్పించాను. ఎలాంటి వాళ్ళు ఏం సరే నోరు మూసుకుని నువ్వు వెళ్ళరా అంటాను, నోరు మూసుకుని చెయ్యమ్మాయి అంటాను, ఎవరిని కూడా సహించను. పరిచర్య నేర్పించేవారిగా ఉంటాను. తాడ తీసేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరి ఒక ఆమె మాత్రం మీ ప్రార్థన అయిన వెంటనే, మీటింగ్లు అయిన వెంటనే కొడుకుని తీసుకుని వెళ్ళిపోద్ది. కొడుకు అరిగిపోతాడంట. అరిగిపోతాడో కరిగిపోతాడో మరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే తీసుకుపోయింది. ఆడికి వాక్యం అబ్బలేదు, పరిచర్య అబ్బలేదు, దైవజనులేంటో అబ్బలేదు, లేదా భక్తి అబ్బలేదు. ఆఖరికి ఆడు ఏమైపోయాడంటే తాగుబోతు అయిపోయాడు. ఏమైపోయాడు? లోకస్తులు స్నేహాన్ని పట్టాడు, సంఘ సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. లోకస్తులు స్నేహం పట్టేసి సిగరెట్లు కాల్చడం, త్రాగుడు తాగడం, పనికి మానవుళ్ళు అయిపోయాడు. ఇప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటుంది, నన్ను చూడలేదు అయ్యారు, నన్ను కొట్టాడు అయ్యారు, నన్ను తిట్టాడు అయ్యారు, ఇల్లు అమ్మేస్తానన్నాడు అయ్యారు, అది చేస్తానన్నాడు అయ్యారు, ఇది చేస్తానయ్యారు అన్నాడు. రకరకాలుగా మరి బాధపడతా ఉంటుంది ఆ తల్లి. ఆ రోజునే దైవజనుడు చెప్పిన మాట వింటే, పరిచర్యకు అప్పగిస్తే, భయం నేర్పిస్తే, భక్తి నేర్పిస్తే వాడు ఎలా ఉండేవాడు చెప్పండి? గొప్పవాడిగానే ఉండేవాడు. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. చప్పలు కొట్టి ప్రభుని గణపరచడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే నాలుగవది ఏం చేయాలి మనందరం? చెప్పండి, గట్టిగా చెప్పండి. మరొక మాట మార్క్స్ వార్త 10:45 యేసు ప్రభువు వారు చెప్పిన మాట చూద్దాం. మరొక మాట మార్క్స్ వార్త 10:45 అమ్మా, మనుష్య కుమారుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చూసుకోండి, అక్కడ ఏమనుందంటే ప్రభువే చెప్పాడు, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. యేసయ్య లాంటి గొప్ప దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొప్ప దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పరిచారము చేయించుకోవటకు రాలేదు, కానీ పరిచారము చేయటానికి నేను వచ్చాను. స్తోత్రం. గట్టిగా ప్రభువే ఆ మాట చెబితే ఇంకా నువ్వు నేను కూడా ఎపాటి వారము. స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరైనా ఎవరైనా మనందరము కూడా పరిచర్య చేసేవారిగా మనము ఉండాలి. అలా ఉంటేనే మనం గొప్పవారు అవుతాం. యేసయ్య కూడా పరిచారము చేయటానికి వచ్చాను కానీ చేయించుకోవటానికి రాలేదని కూడా ప్రభు పరిచర్య చేశారు. ఆ శిష్యులకు పాదాలు కడిగారు. స్తోత్రం చెప్దాం గట్టిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే నాలుగవదిగా మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి? చెప్పాలి. ఒకటి, అత్యాసక్తితో ప్రార్థించేవారుగా ఉండాలి. రెండోది, ప్రేమ కలిగి ఉండేవారుగా ఉండాలి. మూడోది, సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. నాలుగోది, పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 16 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16 మొదట 1-2 వచనాలు చదువుకుందాం. ఇక్కడ కొంచెం మీకు తలనొప్పి ప్రారంభం అవ్వచ్చు. ఏ నొప్పి? తలనొప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్దిగా తలనొప్పి మొదలవుతుంది అన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే చదువుకుందాం. పరిశుద్ధత కొరకైనా అమ్మా సందా విషయమైతే గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చెయ్యుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దైవ సేవకులు ఉద్యోగం చేయరు, వ్యాపారం చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాళ్ళ యొక్క తపన ఎప్పుడు కూడా ఏంటంటే ఇంకో చర్చి కట్టాలి, అంటే బతకాలనుకోవడం కాదు, ఇంకొక స్థలం కొనాలి, 10 ఆత్మలను రక్షించాలి, అక్కడ ఒక చిన్న సంఘాన్ని ఏర్పాటు చేయాలి, కనీసం ఒక సెంటి స్థలమైనా కొనాలి, ఇంకొక మందిరం అయినా కట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని సంఘాలు విస్తరించాలంటే, సంఘము క్షమాభివృద్ధి కలిగి ఉండాలంటే ధనము కూడా అవసరమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుచేత సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు చెబుతూ అంటాడు, ఏమన్నాడు చెప్పండి? సందా విషయమైతే గలతీ సంఘము నియమించిన ప్రకారము మీరును చేయండి అని కొరింథీ సంఘానికి పౌలు గారు రాశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా చూడండి, ఎందుకు మనం చేయాలంటే సంఘాలు విస్తరించాలి, సంఘాలు క్షమాభివృద్ధి పొందాలి.
ఇంకో కొన్ని ఆత్మలను రక్షించాలి, కొన్ని మందిరాలు కట్టాలంటే డబ్బు అవసరమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు తర్వాత మీరు ఇస్తారని అక్కర్లేదు, ఎందుకంటే సువార్త ముగించబడే కాలం ఉంది. కృపాకాలం ముగింపులోనే మనం ఉన్నాం. చాలా స్పీడ్గా మనం పని చేయవలసినటువంటి సమయము ఆసన్నమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సంఘంలోనంట రియల్గా జరిగిందో పాస్టర్ గారు చెప్పగా నేను విన్నాను. ఆయన మీకు తెలిసిన ఆయనే, రాజమండ్రిలో జాన్ వెస్లీ గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఒక ఆయన ఆ చిన్న జీతం కాడ ప్రారంభించి ఆయన జీతం ₹1,00,000 అయిందంట. ఎంత అయింది? ₹1,00,000 అయిందంట. ఆ 10,000 దశంభాగం తీసుకొచ్చి అక్కడ నిలబడి ఉన్నాడంట గుమ్మంగడ. ఏంటయ్యా వచ్చారని ఆ పెద్దగారిని అడిగితే, అయ్యా నా జీతం ₹1,00,000 అయిందయ్యా, ఈ 10,000 దశంభాగం మీకు ఇచ్చి, ఇది నాకు ₹1,00,000 అయిన తర్వాత మొదటి దశంభాగం కనుక మీకు ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్దామని వచ్చానంటే, పాస్టర్ గారు స్పీడ్గా మరి బూట్లు తొడుక్కుంటా బట్టలు వేసుకుంటారు రెడీ అవుతున్నారంట మీటింగ్కి వెళ్ళటానికి. అప్పుడు అన్నాడంట, అయ్యా అది అక్కడ ఆ టేబుల్ మీద పడేసి వెళ్ళండి అయ్యా అన్నాడట. స్తోత్రం. ఆయన అక్కడే నిలబడిపోయి చూస్తున్నాడంట. 10,000 తెచ్చాను, కనీసం ప్రార్థన చేతి నుంచి ప్రార్థన చేయలేదు అయ్యగారని అక్కడే నిలబడి ఉన్నాడంట. అయ్యగారు గబగబా బూట్లు వేసుకుని బట్టలు వేసుకుని గుమ్మంగడికి వచ్చేసరికి అక్కడే ఉన్నాడండి. ఈయన ఏంగా వెళ్ళదు మీరంటే, లేదండి అయ్యగారు నాకు 10,000 దశంభాగం ఇదే పొస్తారు అన్నాడంట. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, 10 సంవత్సరాల క్రితమే నా జీతం ₹1,00,000. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడైతే 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 10,000 దశంభాగం ఇచ్చడానికే మీరు ఎంతసేపు నిలబడితే, నేను నా యవ్వన కాలములో 22 సంవత్సరాలకి నా జీవితాన్ని నా యేసయ్యకి ఇచ్చేశాను అన్నాడంట ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 10,000 నీకు సంబరంగా అనిపిస్తే 22 సంవత్సరాలు యవ్వన జీవితాన్ని నా యేసయ్యకి నేను ఇచ్చేశాను, నేనెంత గర్వపడాలి అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే మనము కూడా దేవునికి ఇచ్చువారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7 ముగిస్తున్నాను. 9:7 మనం చూసినట్లయితే, అమ్మా సనుగు కొనకయ్యో బలవంతం కాక, స్తోత్రం చెప్పండి గట్టిగా, కోటాలు పెడదాం, ప్రార్థనలు పెడదాం, దైవజనులు పిలుద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం అంటాడు దైవజనుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది రానమ్మకంట రాగాలు ఎక్కువంట. స్తోత్రం. వచ్చిన అమ్మకేమో వయ్యారం ఎక్కువ అంట. స్తోత్రం. డబ్బులున్నమ్మకేమో జబ్బులు ఎక్కువ అంట. అలా ఉంటారు కొంతమంది. ఇక్కడ అంటాడు సనుగు కొనకయ్యో అంటే సనుగు కొనేవారు కూడా ఉంటారు. ముదురు బెండకాయ అంట అటు పులుసుకి పని చేయదు, ఇటు ఇగిరికి పని చేయదంట. అలాంటి వారు కూడా సంఘములో ఉంటారు. వాళ్ళు చెయ్యరు, చేసేవాడిని చేయనివ్వరు. వాళ్ళు ఎవరో ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వరు. వారు రారు, వచ్చేవాళ్ళని రానివ్వరు. ఇలాంటి ముదురు బెండకాయలు కూడా ఉంటాయంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9:7 పౌలు గారు రాస్తూ అంటాడు, సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడును హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. అసలు ఎందుకు ఇవ్వాలి దేవుడికి? అందరూ చెప్పండి. అసలు ఎందుకు ఇవ్వాలి అంటే మరొక మాట చూద్దాం. లోకసువార్త 6:38 దయచేసి చూడండి. అసలు ఎందుకు ఇవ్వాలి దేవుడికి? 6:38 క్షమించుడి మీరును క్షమించబడతారు, ఇయ్యుడి అప్పుడు మీకు కూడా ఇవ్వబడతాది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎందుకు ఇమ్మని చెప్పాడంటే మీ పేదరికం పోవాలి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది ఏమంటారు చెప్పమంటారా? నాది ఇలాంటి పరిచర్య, నేను ఎక్కడ చేసినా ఎక్కడ సంఘం పెట్టినా 3 సంఘాలు గట్టి సంఘాలే ఉన్నాయి. 3 సంఘాల్లో కూడా పేదవారి మధ్యలో పెట్టాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి మధ్యలో చెప్పండి? పేదవారి. వాళ్ళకి మొదటి నుంచి బోధించుకుంటూ వచ్చాను. మీ పేదరికం పోవాలంటే మనం సర్వసాధారణంగా ఏమంటాం? మన వాళ్ళు ఏమవుతుంది అయ్యగారు, మనం ఎలాంటి వాళ్ళం? పేదవారం అయ్యగారు, మన వల్ల ఏం చేయగలం అయ్యగారు, మన వల్ల ఏమవుతుంది అయ్యగారు. ఎప్పుడు చూసినా ఇదే బాని. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఈ చచ్చు పుచ్చు మాటలు ఇప్పుడు ఆడకండి. ఏ మాటలు?
ఈ చచ్చుపుచ్చు మాట్లాడకండి, చేద్దాం. ఇవ్వలేకపోయినా సరే ఈ మాట చెప్పండి నాకు అంటాను, నేనే చేసేస్తాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. చేద్దాం, వెళ్దాం, చూద్దాం, పెట్టేద్దాం, జరిగించేద్దాం అని మీరు ఇద్దాం అని చెప్పండి, అంతే, అన్నీ కూడా జరిగిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. చాలా మంది చెప్పే మాట ఏంటంటే, మన వల్ల ఏమవుతుంది గారు, అందరం పేదవారమే కదా అనుకుంటే, అసలు పేదవాడే ముందు చేయాలి. ఎందుకంటే నీ పేదరికం పోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పేదరికం పోవాలంటే దేవుడికి ఇచ్చినప్పుడే మన పేదరికం పోతుంది. ఇవ్వకుండా మాత్రం ఎవరు బాగుపడు జీవితంలో. స్తోత్రం చెప్పండి. ఓ సంఘాన్ని చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయం 2వ వచనములో మాసిదోనియా సంఘం ఒకటి కనబడుతుంది. ఎందుకనగా వారు అమ్మా ఏంటమ్మా బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు అదో ఏ పేదలమ్మా, నిరుపేదలు. మాసిదోనియా సంఘం. స్తోత్రం చెప్పండి గట్టి. మాసిదోనియా సంఘాన్ని గురించి మామూలుగా లేదు. ఇంకా చదివితే వాళ్ళ గురించి నిరుపేదలైనను కానీ వారి దాతృత్వము బహుగా విస్తరించని. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు పేద సంఘమైనా కూడా ఏ సంఘములో ఎవరికి అవసరం ఉంది, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారో ఈ నిరుపేద సంఘం నుంచి, ఈ మాసిదోనియా సంఘం నుంచి మిగతా సంఘాలకు పంపించేవారంట. చప్పలు కొట్టండి ఒకసారి, గట్టిగా కొట్టాలి. అలాంటి వారండి మాసిదోనియా సంఘస్థులు. మరి మాసిదోనియా సంఘంగా మనం ఉన్నామా, మాసిపోయిన సంఘంగా ఉన్నామా? స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఉతకబడాలి, తెలుపు రావాలి. మాసిపోయామా, మాసిదోనియా సంఘంలాగా ఉన్నామా? ఎలా ఉన్నాయి మన ఆత్మీయ పరిస్థితులు? ఒక్కసారైనా మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి సమయం ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిచర్య విస్తరించాలి, సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే 5వ పాయింట్ ఏంటంటే, దేవునికి ఇచ్చే సంఘముగా ఉండాలి. నా చిన్నతనంలో చెప్పాను కదా, ఐపీసీ పాస్టర్ కొడుకునని నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్నేశమ్మ గారు అని ఒక ఆమె ఉండేది. ఆ పాటలు మాత్రం కొంచెం చెవుల్లో పడ్డాయి. ఆమె ఏం పడి తెలుసా? ఆ రోజుల్లో అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు కానుకలుగా వేస్తారు, నిజముగా ఇయ్యే మాకున్న. స్తోత్రం చెప్పండి. ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా అదే బ్యాచ్. ఇప్పుడేమో రూపాయలకి వెళ్దాం పని. అరిగిపోయిన 5 రూపాయలు, పగిలిపోయిన 10 రూపాయలు కానుకలుగా ఇస్తారు, నిజముగా ఇయ్యే మాకున్నాయంటారు అని పాడిదామే. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించాలంటే, మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే, మంచి ఉద్యోగాలు ఇవ్వాలంటే, మీరు మంచి వ్యాపార లాభం పొందాలంటే, దీవించబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే దేవునికి ఇచ్చేవారిగా కూడా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలా చూడండి, ఎవడ ఊళ్ళో బాగుపడిపోయినా పర్లేదు, పాస్టర్ గారు బాగుపడకూడదు. ఎవడు కారు కొన్నా పర్లేదు, పాస్టర్ గారు కారు కొనకూడదు. ఎవడు ఇల్లు కట్టుకున్నా పర్లేదు, పాస్టర్ గారు ఇల్లు కట్టుకోకూడదు. నేను చూసినప్పుడే కారు కొనేసాను, బాగుపడిపోయాను, తర్వాత ఇల్లు కడుతున్నాను. ఇప్పుడు మొదలైనవి మా వాళ్ళకి ఒకే సంఘం, 2-3 సంఘాల్లో ఒకటి మాత్రం అయ్యారు ఇల్లు కట్టేస్తున్నాడు, అయ్యారు 2 అంతలు వేస్తాడంట, 3 అంతలు వేస్తాడంట. నీకెందుకే? 10 వేస్తానమ్మా. ఎందుకని? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వస్తే మా కుటుంబస్తులు ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడి చించి పడేశాను. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ రాత్రి వచ్చింది నాకు. చింపు అవతల పడేసి బైబిల్ ఇచ్చుకున్నాను నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని కట్టుకుంటే నీకెందుకు? ఇంకోటి తెలుసా, పాస్టర్ గారు ముందు బాగుపడాలి. ఎవరో పాస్టర్. ఎందుకని వాక్యం చెప్తాడు కదా, మాలో ఒక ఆయన ఉంటాడు, చుప్పుచుకుంటా ప్రసంగం చేస్తాడు, ఎగిరెగిరి. ఆశీర్వాదం లేదు, ఏం లేదు. ఆఖరికి అడిగేశారు ఉంటావు సంఘంలో, ఏమయ్యా నువ్వు ఆశీర్వాదం గురించి చెప్పావు, నీకేది ఆశీర్వాదం అని అడిగారంట. ఏముంది, బిర్యానీ తప్ప ఏమి లేదు అన్నాడంట. స్తోత్రం. అందుకని పాస్టర్ గారు రాజులాగా ఉండాలి. ఎలా ఉండాలి?
రాజులాగా ఉండాలి. అందుకని మనం ఏం చేయాలి? పరిచర్యకు ఇవ్వాలి. దైవజనుని కూడా ప్రేమించు సంఘముగా ఉన్నప్పుడే ఆ సంఘము వర్ధిల్లుతుంది. ఆ సంఘములో ఉన్న వాళ్ళు బాగుపడతారు. పాస్టర్ గారు కూడా ముందే బాగుపడతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కనుక 5వ పాయింట్ ఏంటంటే, సంఘము క్షమాభివృద్ధి పొంది విస్తరించాలంటే మాసిదోనియా సంఘం నిరుపేదలు. ఏ పేదలు? నీళ్ళు తప్ప ఏమి లేవంట. ఇప్పుడు నీళ్ళు కూడా కొనుక్కుంటాం అనుకోండి మనం, అయినా మున్సిపాలిటీ వాటర్ మాత్రం ఫ్రీగానే వస్తున్నాయి. నీళ్ళు ఊరికినైనా దొరుకుతాయి. నీళ్ళు తప్ప ఏమి లేవంట ఆ సంఘస్థులకి. నిరుపేదలంటే నీళ్ళు తప్ప ఏమి లేవంట. అయినప్పటికీ వాడు దాతృత్వం అంట విస్తరించిందంట. ఏ కుటుంబం అయితే దైవజనుని ప్రేమిస్తారో, ఏ కుటుంబం అయితే సంఘాన్ని ప్రేమిస్తారో, ఇంకోటి తెలుసా? చచ్చే ముందు ప్రభు కొరకు ఏదైనా చేసి సావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తూర్పుగోదావరి వెళ్తాను. అక్కడ ఐపీసీ సంఘానికి మా తాతగారు ఇచ్చిన స్థలాన్ని నేను చూస్తాను. ఆయన పేరును బోర్డులో చూస్తాను. స్తోత్రం, హల్లెలూయా. మా ఊరు వెళ్తాను. మా తండ్రి గారు ఇచ్చిన స్థలాన్ని నేను చూస్తాను, చర్చికి ఇచ్చిన స్థలాన్ని. ఆ బోర్డులో ఆయన పేరు చూసి సంతోషిస్తూ ఉంటాను. మీరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు మన పిల్లలకు ఒక మంచి భక్తి జీవితాన్ని మీరు వదిలి వెళ్ళాలి. విశ్వాస జీవితాన్ని వదిలి వెళ్ళాలి. ఇచ్చే స్వభావాన్ని కలిగిన జీవితాన్ని ఇచ్చి వెళ్ళాలి. మనం ఏం చేయండి అంటే, చాలా మంది అంటారు చచ్చిపోయే ముందు, ఒరే నేను వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది అంటారు. ఏమంటే 4 రాళ్ళు వెనకాల వేయలేకపోయినాను. 4 రాళ్ళు వెనకాల వద్దు, 8 రాళ్ళు ముందుకు వద్దు, కానీ యేసయ్యను పరిచయం చేయండి. యేసయ్య పరిచర్యను ప్రేమించండి. యేసయ్యను వారికి పరిచయం చేయండి. యేసయ్యలో ఉంటే ఏ విధంగా దీవించబడతామో, ఏ విధంగా ఆశీర్వాదం పడతామో, మీ పిల్లలకు అలాంటి భక్తిని, అలాంటి క్రమశిక్షణను, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి ప్రోత్సాహాన్ని, అలాంటి నమ్మకాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వేం సంపాదించక్కర్లేదు. దేవుడే నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని కూడా దీవించగలడు, ఆశీర్వదించగలడు. సంఘము క్షమాభివృద్ధి పొందాలంటే 5 విషయాలు మనం చేయాలి. 1, అత్యాసక్తితో ప్రార్థించాలి. 2, ప్రేమ కలిగి ఉండాలి. 3, సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. 4, పరిచర్య చేసేవారిగా ఉండాలి. 5, దేవునికి ఇచ్చేవారిగా ఉండి ప్రభు యొక్క పనిని ప్రోత్సహించేవారిగా ఉండాలి. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ చప్పలు కూడా తెలిసిన మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఈ 4వ దినమందు ప్రభు మనతో మాట్లాడారు. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రత్యేకంగా ఆహ్వానించిన వెంటనే మరి వచ్చి చక్కని దైవ వర్తమానం అందించిన బిషప్ అయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి చక్కగా 4 దినాలు కూడా చక్కగా అందరూ కూడా పాల్గొంటున్నారు. అందరిని బట్టి దేవుడు అది అట్లా వదిలేసాయి.